అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వీళ్ళు చాలామంది ఒంటరిగా ఏడుస్తున్నారు కదా. కనీసం మన బాధ మన చుట్టూ ఉండేవారు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. పోనీ మన కష్టాన్ని ఎవరికైనా వివరిస్తే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఇంత చిన్నదానికి ఎందుకు అంత బాధపడుతున్నావు? అందరికీ ఉండే సమస్యలే, నీకేమి వింతైన మేము రాలేదు కదా, నువ్వెందుకు ఎట్లా దిగులు పడుతున్నావు అని కొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎందుకు వారిని అర్థం చేసుకోలేకపోతున్నారంటాం. నిజమే, మోసేవారికి తెలుస్తుంది దాని భారం ఏంటో. ప్రియ సంగమా, ఈరోజు ఇట్లాంటి ఇబ్బందుల మధ్యన, ఇలాంటి పరిస్థితుల మధ్యన మీలో చాలామంది నడుస్తున్నారు కదా. ఈరోజు మీ అందరికీ శుభార్త ఏంటంటే, మీ భారమును నా ప్రభు మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేస్తున్న యుద్ధాలను ప్రభు చేతులకు అప్పగించండి. మీరు చేస్తున్న పోరాటాలను దేవుని చేతులకు అప్పగించండి. మీరు ఎన్నడూ ఊహించలేని ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు అనుగ్రహిస్తారు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు ఉన్నాయట. వారి ఎన్నో శ్రమల మధ్యన ప్రయాణిస్తారు. కానీ నీతిమంతులు విజయాన్ని పొందగల కారణం తెలుసా? వారి భారాన్నంతా ప్రభు చేతులకు అప్పగించారు. ఆరాధికులందరూ విజయాన్ని పొందగల కారణం తెలుసా? వారు కలుగుతున్న అపజయాలన్నింటినీ కూడా ప్రభు చేతులకు అప్పగించి వాటిని విజయాలుగా మార్చుకున్నారు. ఈరోజు దేవుని ప్రజలను మీ అందరూ కూడా మీరు మోస్తున్న భారాన్ని ప్రభు చేతులకు అప్పగించండి. దేవుని వాక్యంలో అద్భుతంగా రాయబడిన మాట, కీర్తనల భాగం 55వ కీర్తన 22వ మాటను మనం చదవగలిగితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఈ వీడియో చూస్తున్న మీ అందరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. మన భారమును ప్రభు చేతులకు అప్పగిద్దాం. వాస్తవానికి ఇది నేను పై పెదాలతో చెప్పట్లేదు, కానీ మా జీవితంలో ఎన్నో ఇరుకిబొద్దుల మధ్యన మేము ప్రయాణం చేస్తాం. వైద్యులు నా పక్కకు అన్నారు కదా, అయ్యా నీకు మరణకర రోగం వచ్చింది, యు ఆర్ డయాగ్నోస్డ్ విత్ అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అని చెప్పగానే మొట్టమొదటిసారండి మా ఇంట్లో క్యాన్సర్ అనే పదం వినబడింది. ఏం చేయాలో మా కుటుంబానికి అర్థం కాలేదు. కనీసం వైద్యం చేయించుకోవడానికి మా దగ్గర ధనము కూడా లేదు. వాస్తవానికి చెప్పాలంటే మా కుటుంబం అంతా భారము చేత నింపబడింది. కానీ మేము ఆకాశము తట్టు చూసాం. ఎందుకంటే వాక్యం అంటది కదా, యెహోవా వైపు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారన్నట్లు దేవుడు మాకు నూతన బలాన్ని ఇచ్చాడు. మా భారమంతా ప్రభు చేతుల మీద మోపాం. వాస్తవానికి చెప్పాలంటే ఇదే చేతులతో నేను చనిపోతే ఎవరికీ సంబంధం లేదని సంతకం పెట్టిన చేతులు ఇవి. మా కుటుంబస్తులు కూడా అందరూ సంతకాలు పెట్టారు. నేను చనిపోతే వైద్యులకు కానీ హాస్పిటల్ కానీ ఎట్లాంటి సంబంధం లేదని. ఇలాంటి క్లిష్టమైన తరుణాల మధ్యన నేను వాక్యం చదవడం ప్రారంభించిన తర్వాత నా సమస్త భారాన్ని నా ప్రభు మోస్తాడన్న సంగతి అర్థమైంది. క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అన్న సంగతి అర్థమైంది. ఎందుకు మనం దిగులు చెందాలి? మన నజరేయుడైన యేసు ప్రభుల వారు మన పక్షాన నిలబడితే చాలు కదా అని మా సమస్త బాధలన్నీ ప్రభువుకు చెప్పడం ప్రారంభించాం. ప్రభా, ఈ యుద్ధం మాది కాదు, ఈ పోరాటాలు మావి కాదు, సమస్తము నీవే పోరాడగలిగిన దేవుడు. ఎందుకంటే మేము మీ పిల్లలం కదయ్యా, నీకు నచ్చినట్లుగా బ్రతుకుతామయ్యా, నీకు నచ్చినట్లుగా మేము జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తాం ప్రభా అని మా బ్రతుకులను, మాకుండే భారాలని ప్రభు చేతులకు పెట్టగా ఆశ్చర్యకరమైన రీతిలో 4.5 నెలల తర్వాత ఏ వైద్యులైతే నేను చనిపోతానని చెప్పారో ఆ వైద్యులే మరలా నా దగ్గరికి వచ్చి నా వీపు మీద గట్టి కొట్టి వారు అంటున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, కొన్ని రోజుల నుంచి నీ ఎముకలని పరీక్ష చేస్తున్నాం, నీకు బోన్ మ్యారో టెస్ట్ చేస్తున్నాం. అందులో మాకు తెలిసిన సంగతి అంతా ఒకటే, నీ ఎముకల నుంచి పుడుతున్న ప్రతి కణములు ఒక్క క్యాన్సర్ కణం కూడా కనిపించట్లేదన్నారు. ఆ మాట చెప్పగానే ఎంత సంతోషమో తెలుసా? జీవితంలో మొట్టమొదటిసారి ఆనంద బాష్పాలు వచ్చాయి. అప్పటిదాకా కుమిలి కుమిలి ఏడ్చాం, అప్పటిదాకా మాకెవరు లేరని ఏడ్చాం. అయ్యో, వైద్యులు చేతులు ఎత్తేసరే, ఒకవైపు చూస్తే ధనము లేదే, మా బ్రతుకులు ఏమైపోతాయో, మా కుటుంబాలన్నీ ఏమైపోతాయో, మేము కట్టుకున్న సంఘాలు ఏమైపోతాయో అని చాలా కలవరం చెందాం. కానీ సమస్త భారాన్ని ప్రభు చేతులకు ఎప్పుడైతే పెట్టామో మేము పోరాడాల్సిన యుద్ధాల్ని నా ప్రభు మా పక్షాన పోరాడారు. ప్రియ సంగమా, ఈరోజు నీ పక్షాన దేవుడి కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. నీ భారమంతా ప్రభు చేతులకు అప్పగించండి. దేవుని వాక్యంలో హన్నా కోసం మనకు తెలియంది కాదు, ఆమె హృదయంలో చాలా వేదన, ఆమె జీవితంలో ఎంతో గొప్ప వెలుతుంది. కానీ ప్రభు మందిరానికి వచ్చింది, ఆమె ప్రార్థించడం ప్రారంభించింది, తన సమస్త భారాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టింది. దేవుడు ఉన్నతమైన కుమారుని ఇచ్చాడు. నేను చాలా సంతోషంగా మాట చెప్తాను, హీఈస్ నాట్ ఎ కింగ్ బట్ హీఈస్ ఎ కింగ్ మేకర్. అతడు రాజు కాదు, కానీ రాజులను అభిషేకించే కుమారుడిగా దేవుడు మార్చాడు. ఎంత ఉన్నతమైన స్థితిని అనుగ్రహించాడు. ప్రియ సంగమా, మన భారాల్ని ప్రభు చేతులకు అప్పగించినప్పుడు మీరు ఎన్నడూ ఊహించని కార్యములు మీ బ్రతుకులు నా ప్రభు ఖచ్చితంగా జరిగిస్తాడు. చాలామంది ఈరోజు నా సాక్ష్యాన్ని వింటున్నారు, కానీ మేము ఎన్నో పోరాటాల మధ్యన ప్రయాణం చేశాం. నాకు తెలిసింది కొంచెమే. మా తల్లిగారు మేము ప్రయాణించిన విధానము, మా చుట్టూ జరుగుతున్న ప్రతి పరిస్థితులు కొన్నిసార్లు నాకు వివరిస్తున్నప్పుడు నాకేమర్థమవుతుందంటే, ప్రభా, మాకు తెలియకుండానే ఎన్నో పోరాటాల్లో మీరు మా పక్షాన్ని నిలబడ్డారయ్యా,
మా ప్రార్థనలు మీరు విన్నారు. మేము కనుమరుగైపోతామని చాలామంది అనుకున్నారు. వాస్తవానికి కొన్ని గాయపరిచే మాటలేంటో చెప్పన, మా సొంత వారే, మాకు తెలిసిన వారే, నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళే కాకినాడ వచ్చి వారు చెప్పిన మాట ఏంటంటే, చచ్చిపోతాడండి, చచ్చిపోయేవాడి మీద అంత పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు అని రకరకాల కించపరిచే మాటలు మాకు వినబడ్డాయి. అలాంటి పరిస్థితి మధ్యన కూడా వెనుకడుగు వేయకుండా, ప్రభా నువ్వొక్కడ ఉన్నావన్న ధైర్యంతో బ్రతుకుతున్నామయ్యా అని మా భారమంతా ప్రభు చేతులకు అప్పగించాం. ఎన్నో నిందలు పడ్డాయి సంగమా, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది కానీ మా భారం అంతా ప్రభు చేతులకు అప్పగించాం. మేము మొయ్యలేకపోయాం. గుండెలు బరువెక్కుపోయాయి. గుండెలు బాదుకుని ఏడ్చాం. ఒంటరిగా గదిలో పడి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. పరిచర్యలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పరిచర్య ఎట్లా చేయాలి, సంఘాలను ఎట్లా నడిపించాలి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పలు రకాల కళ్ళు నన్ను చూస్తున్నాయి, పలు రకాల వేలు నా మీద ఎత్తి చూపెడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని స్థితిగతుల మధ్యన నా 2 చేతులు, బలహీనమైన చేతులు ప్రభు వైపు చాపాను. ప్రభా నువ్వు మాత్రమే నడిపించగలిగిన దేవుడు అయ్యా. నేను ఎంత మాత్రం పనికిరాని వాడిని, నా జీవితంలో ఏది సాధించలేని వాడినయ్యా. ఏ శ్రమ నేను మొయ్యలేనయ్యా. నా బ్రతుకు అల్పమైనది, కానీ నా యుద్ధాన్ని జరిగించగలిగిన దేవుడు అని నా సమస్త భారాన్ని ప్రభు చేతులకు అప్పగించాను. ఈ నేటి దినాన గుండెలు చరుచుకున్న మాట చెప్పగలను. దేవుడు మమ్మల్ని కదలనీయకుండా, మేము కనుమరుగైపోకుండా ఆయన మమ్మల్ని ఉన్న స్థలాన్ని ఆశీర్వదించాడు. నిలబడిన చోటే దీవించడం ప్రారంభించాడు. తలదించుకున్న చోటే ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఎక్కడైతే మా సాక్ష్యాలు పాడైపోయాయో, ఎక్కడైతే మేము కనుమరుగైపోతానని చాలామంది అనుకున్నారో, అదే చోట వెలిగించే పాత్రలాగా దేవుడు మార్చాడు. అదే ధైర్యంతో గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నాను, నీ కన్నిటిని దేవుడు చూస్తాడు. నీ భారమంతా ప్రభు చేతులకు అప్పగించండి. ఇప్పటిదాకా ఎన్నో విషయాలు మీరు మోయలేకపోయారు. కుటుంబ భారం ఎక్కువైపోయింది, ఆర్థిక భారాలు ఎక్కువైపోయాయి, మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయాయి, భవిష్యత్తులు ఏమైపోతాయని చాలా కలవరం మీ జీవితంలో ఉంది. కానీ ఇవన్నీ ప్రభు చేతులకు అప్పగించండి. యుద్ధం మీ పక్షాన దేవుడు జరిగిస్తాడు. ధైర్యంగా ఉండండి. నీతిమంతులను ఆయన అవమానపరిచే దేవుడు కాదు. నీతిమంతులను కనుమరుగు చేసే దేవుడు ఆయన కాదు. నిలబడతాడు. మీకంటూ ఒక రోజు ఉంది. మీ భారాన్ని ప్రభు చేతులకు అప్పగించండి. వీడియో చూస్తున్న యవనస్తులు కూడా మీ భవిష్యత్తుని దేవుని చేతులకు అప్పగించండి. తల్లులు, తండ్రులు, మీరు చేస్తున్న ప్రార్థన అది వృధావదు. దేవుడు నూతన కార్యాలు ఖచ్చితంగా మీ బ్రతుకులో జరిగిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్.